ఈ వీడియో చూస్తున్న వాళ్ళకందరికీ నమస్తే అండి. నేను ఈరోజు ఈ ఆకుకూరలు తాజా ఆకుకూరలు ఉండేవి మీకు చూపిస్తున్నాను. ఇవి ఇంత తాజాగా ఈ కూరగాయలు కూడా ఉన్నాయి. వీటి మీద మచ్చలు ఉన్నాయి. సో మచ్చలు ఎందుకు వస్తున్నాయి అనేది చూస్తే, తర్వాత ఈ కూరగాయలు ఎందుకు తాజాగా ఉంటున్నాయి అనేది మనం ఒకసారి కనుక గమనిస్తే కనుక, రైతులు ఇవి పండించేటప్పుడు ఇప్పుడు వాతావరణంలో కూడా భూసారం లేక మారిపోయింది. కానీ భూసారం లేక భూముల్లో కూడా ఉన్నది ఆ సాంద్రత కూడా మారిపోయింది. కానీ ఇవన్నీ కూడా మనం ఎవరు కూడా గమనించడం లేదు. రైతు కూడా గమనిస్తున్న రైతు, కానీ రైతు పట్టించుకోవడం లేదు. కానీ తినే వాళ్ళకి తాజాగా మాత్రమే కావాలనేది ఒకటి తెలుస్తూ ఉంది. కానీ వాతావరణంలో మార్పులే వైరస్ ఫంగస్ అంతా ఎక్కువైపోవడం వల్ల ఎరువులు కాంప్లెక్స్ ఏరియాలు ఇట్లాంటి పిచికారులు ఎక్కువ కొట్టడం వల్ల, మందులు స్ప్రేలు ఎక్కువ చేయడం వల్ల ఈ టమోటాల మీద ఇట్లా మచ్చలు వచ్చేస్తాయండి. సో కానీ వాతావరణం కూడా సెట్ అవ్వడం లేదు. సో అదొకటి. కానీ తాజాగా అంటారు, ఈ ఆకుకూరలు కూడా తాజాగా అంటారు, కూరగాయలు తాజాగా అంటారు. కానీ బట్ అయితే కానీ ఇవి కాంప్లెక్స్ ఏరియాలు ఎంత ఎక్కువ యూస్ చేస్తే అంత ఎక్కువ నలుపు కలరు అంత బాగా తాజాగా వచ్చేస్తాయి. అంగళ్ళకి వచ్చేవాళ్ళు కొనేవాళ్ళు బాగా తాజాగా ఉన్నాయి. ఇవి తాజాగా ఉంది, చాలా తాజాగా ఉంది. ఇవి భలే ఉంది, ఆరోగ్యంగా ఉంటాయి, తీసుకొని తినాలని ఇష్టపడతారు. కానీ దీంట్లో మాత్రం మొత్తం అంతా కాంప్లెక్స్ ఏరియాలు మొత్తం అంతా ఇందులో నానో పార్టికల్స్ మాదిరి ఈ కాంప్లెక్స్ ఏరియా వాడేదంతా ఇందులో కూడా మొత్తం అంతా కూడా ఇందులో ఇంకిపోయి ఉంటుంది అనమాట. ఈ కండరాల్లో, ఈ జ్యూస్లో, తర్వాత ఈ యొక్క రసంలో, దీని యొక్క రసంలోనూ మొత్తం అంతా కూడా ఈ కాండాల్లో మొత్తం అంతా కూడా ఇంకిపోయి ఉంటుంది. ఈ కాండంలో కూడా అంతా ఈ కాంప్లెక్స్ ఏరియాలో నానో పార్టికల్స్ మాదిరి ఇంకిపోయి ఉంటుంది. దాన్ని మనం అట్లే వంట చేసుకొని తింటాము ఇసవై. కానీ మనం ఒకసారి మనం అంగళ్ళలో కొనేటప్పుడు కానీ, రైతుల దగ్గర మనం తీసుకున్నప్పుడు కానీ, తాజా అనే విషయం మీద కాకుండా ఇవి ఆరోగ్యంగా పండిస్తున్నారా లేదా, ఇవి ఎలా ఆరోగ్యంగా పండుతుంది, ఆరోగ్యంగా పండేటివి కలర్తో సంబంధం లేకుండా మన ఆరోగ్యంగా ఉండేటివి తింటే సరిపోద్ది తీసుకొని అనే విధంగా మనం ప్రజలు కానీ ఆలోచన విధానంగా మార్చుకున్నట్లయితే రైతు కూడా సో అదే విధంగా కూడా పండించడానికి ఇష్టపడతాడు. సో ఈ తాజా అనే దాని మీద కాకుండా ఇవి ఆరోగ్యంగా పండుతున్నాయా లేదా, మంచి ఆరోగ్యవంత సారవంతమైన భూమిలో పండుతుందా లేదా, మందులు ఎక్కువ వాడకుండా పండిస్తున్నారా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచన చేసి కొనండి. అదే ఇంట్రెస్ట్ ప్రజలకు తెలిస్తే జనాలు కూడా అలానే కొంటున్నారు అనేది, వాళ్ళు కూడా అలానే పండిస్తారు, మందులు తక్కువ వాడతారు అనేది నా యొక్క సలహా సూచన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.